14 ఏళ్ల పిల్లాడు నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. 17 బాల్స్ లో హాఫ్ సెంచరీ, 35 బాల్స్ లో సెంచరీ చేశాడు. 2011లో బీహార్ లో జన్మించిన వైభవ్ సూర్యవంశీ తన 4 ఏళ్ల వయసు నుండే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తన 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడుతున్నాడు. ఈ ఐపీఎల్ 2025 కోసం వైభవ్ ని ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కు సొంతం చేసుకుంది. ఐపీఎల్ లో వైభవ్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే ఫస్ట్ బాల్ కి 6 కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే అతి తక్కువ బాల్స్ లో సెంచరీ చేసిన సెకండ్ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. మొదటి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అండ్ సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. వైభవ్ క్రికెట్ ప్రాక్టీస్ కి కావాల్సిన డబ్బుల కోసం తన తండ్రి ఉన్న భూమిని కూడా అమ్మేశాడు. తను చేస్తున్న బిజినెస్ కూడా వదిలేసి వైభవ్ క్రికెట్ ప్రాక్టీస్ కి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాడు. దానికి రిజల్ట్ గా ఇప్పుడు వైభవ్ ఇండియన్ క్రికెట్ లో ఒక స్టార్ క్రికెటర్ గా ఎదుగుతున్నాడు. కొన్నేళ్లుగా తన పేరెంట్స్ పడ్డ కష్టానికి ఫలితంగా నేడు తన పర్ఫార్మెన్స్ తో వైభవ్ క్రికెట్ అభిమానుల మనసులో చోటు సంపాదించుకుంటున్నాడు.